హాయ్, మైత్రివనంలో చాలా రోజుల నుంచి డబల్ ఎగ్ దోశ మిస్ అవుతుందని చెప్పి మా గ్యాంగ్ వేసుకొని దోశ తినడానికి అయితే బయలుదేరాం. చూడండి రోడ్డు మీద ఎట్లా కూడా ఆడుతారు, నేను ట్రై చేస్తాను అని చెప్పి పోరలు. తర్వాత మొత్తానికి మైత్రివనం అయితే వచ్చాం. వచ్చిన వెంటనే బండి స్టాప్ చేసి డబల్ ఎగ్ దోశ తిని చాలా రోజులు అయింది. డబల్ ఎగ్ ఏం చెప్తాంలే అని చెప్పి త్రిబుల్ ఎగ్ దోశ ఏమని చెప్పా దూరగా. ఇది అమ్మ చేతి వంట అని చెప్పి. యాక్చువల్లీ ఇంతకుముందు ఇక్కడ వేరే వాళ్ళు ఉండే, మేము వాళ్ళకి ఫ్యాన్. యాక్చువల్లీ మేము వచ్చి చూడగానే సడన్గా వీళ్ళు కొత్తగా పెట్టారు అమ్మ చేతి వంట అని. సరే ఎవరైతే ముందు డబుల్ ఎగ్ దోశ అయితే ఉందన్నాడు కదా, సరే అని చెప్పి డబుల్ ఎగ్ ఏం సరిపోద్దులే అని చెప్పి త్రిబుల్ ఎగ్ దోశ ఒకటి, డబుల్ ఎగ్ 2-3 అట్లా చెప్పా. బట్ బాగానే వేయడం అయితే బాగానే వేసాడు, నీట్గానే ఉంది. హైజీన్ ఇంతకుముందు వాళ్ళతో కంపేర్ చేసి బాగా హైజీన్ ఉంది. బట్ చూద్దాం టేస్ట్ ఎట్లుందని చెప్పి ట్రై చేసా. డబల్ ఎగ్ త్రిబుల్ ఎగ్ చెప్పి వీళ్ళ దగ్గర అది కూడా ఉంది, మన పెసరట్టు డబల్ ఎగ్ దోశలు కూడా ఉన్నాయి. సో ట్రై చేసాం. ఓవరాల్గా దోశస్ అయితే బాగానే ఉన్నాయి. తర్వాత బగారా విత్ చికెన్ రైస్ కూడా ఉందన్నాడు. బగారాతో చికెన్ ఏం తింటామని చెప్పి ఒక ప్లెయిన్ దోశ వేయమని చెప్పా. ప్లెయిన్ దోశ విత్ చికెన్ కర్రీ. ప్లెయిన్ దోశ రెడీ అయింది, చికెన్ కర్రీ. ఈలోపు మా గ్యాంగ్లో ఒకడు వెజిటేరియన్ ఉండే, వాడు పరోటా విత్ ఏదో వెజిటేబుల్ కర్రీ చెప్పి టేస్ట్ చేయన్నాడు. ఏదో వెజ్ కాబట్టి ఏదో అలా టచ్ చేసాం. వీళ్ళు చూడండి వెజ్ తింటున్నారు. వీళ్ళు బేసిక్గా అంతా వెజ్ తినే గ్యాంగ్ అది కానీ టేస్ట్ కోసం. తర్వాత మనం ఈ గ్యాప్లో చికెన్ తీసాం. చికెన్ విత్ దోశ ట్రై చేసి టేస్ట్ చెప్తాను. బట్ అది ఆఫ్టర్నూన్ చేసిన చికెన్ అనుకుంటా. ఓకే అంటే బాగుంది టేస్ట్, కానీ అంతగా ఫ్రెష్గా అనిపించలేదు. నేను అడిగాను అతన్ని, లేదన్నా ఈ ఇందాకే చేశాను అన్నాడు. బట్ అది అయితే వేడిగా లేదు, బట్ టేస్ట్ అయితే బాగుంది. 40 రూపీస్ ఛార్జ్ చేశాడు చికెన్.